సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. వీడియో కాల్ చేసి పోలీసులా మాట్లాడుతూ అరెస్ట్ చేస్తామని బెదిరించి డబ్బులు దండుకునే గ్యాంగులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఈసారి వీరి బారిన ఒక బడా పారిశ్రామికవేత్త పడి ఏకంగా 7 కోట్లు పోగొట్టుకున్నారు. జరిగిన మోసం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోయిన సొమ్ములో 5 కోట్లు ఇప్పటి వరకు దొరికింది. ఇక ఆ పారిశ్రామికవేత్త పేరు ఎస్పీ ఓస్వాల్. ప్రముఖ టెక్స్టైల్స్ కంపెనీ వర్ధమాన్ గ్రూప్ సంస్థల చైర్మన్ ఎండీ. ఎనభై 82 ఏళ్ల వయసున్న ఓస్వాల్ కు ఆగస్టు 28వ తేదీన ఓ ఫోన్ వచ్చింది. ముంబైలోని కొలాబాలో ఉన్న సిబిఐ ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నామని అవతలి వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. మీ పేరిట ఉన్న కెనరా బ్యాంకు ఖాతాలో ఆర్థిక అవకతవకలు జరిగాయి. మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన జెట్ ఎయిర్వేస్ మాజీ చైర్మన్ నరేష్ గోయల్ వ్యవహారంతో ఈ ఖాతాకు సంబంధం ఉన్నట్లు తేలింది. కాబట్టి మిమ్మల్ని కూడా ఈ కేసులో నిందితుడిగా చేరుస్తున్నామని తెలిపాడు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, నీలిమ సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు చెలరేగిపోతున్నారు. వీడియో కాల్ చేసి మరి పోలీసుల్లో మాట్లాడుతూ అరెస్ట్ చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తూ డబ్బులు దండుకునేందుకు అనేక ప్లాన్లు చేస్తున్నారు. ఇక ఇదే తరహాలో ఇక ముంబైలో కూడా ఈసారి భారీ దోపిడీ జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. ఒక బడా పారిశ్రామికవేత్త వద్ద ఏకంగా 7 కోట్ల రూపాయలు స్వాహా చేశారు. మోసం తెలుసుకొని తీరా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దాదాపు ఇద్దరిని పట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వారి నుంచి ఇప్పటి వరకు 5 కోట్ల వరకు కూడా రికవరీ చేశారు. ఆ పారిశ్రామిక పేరు ఎస్పీ ఓస్వాల్. ప్రముఖ టెక్స్టైల్స్ కంపెనీ వర్ధమాన్ గ్రూప్ సంస్థల చైర్మన్ గా తెలుస్తుంది. 82 ఏళ్ల వయసున్న ఓస్వాల్ కు ఆగస్టు 28వ తేదీన ఒక ఫోన్ కాల్ వచ్చింది. దాదాపు 2 రోజుల పాటు కూడా ఆ ఆగంతకులతోని అలానే మాట్లాడుతూ ముంబైలోనే కొలబాలో ఉన్న సిబిఐ ఆఫీస్ నుంచి తాము ఫోన్ చేస్తున్నామని, ఇతరులకు సంబంధించిన వ్యవహారంలో తన పేరు ఇన్వాల్వ్ అయిందని, దాదాపు 7 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడంతో కొంత భయభ్రాంతులకు కూడా ఎక్కడ కేసు నమోదవుతుందా అని 7 కోట్ల రూపాయలు వారి బ్యాంక్ ట్రాన్స్ఫర్ వాళ్ళ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక జెట్ ఎయిర్వేస్ కు సంబంధించి మాజీ చైర్మన్ నరేష్ గోయల్ వ్యవహారంతో ఈ సంబంధం ఉన్నట్టు బయటపడిందని, అందుకు అనుగుణంగానే ఫోన్ కాల్ చేస్తామన్నది కూడా బాధితుల్ని కొంత ఆందోళనకు గురి చేసి భయానికి గురి చేసి ఆయన నుంచి దాదాపు 7 కోట్ల రూపాయలను అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. ప్రధానంగా కెనరా బ్యాంక్ లో తన ఖాతాలు ఉన్నాయని తద్వారా తన ఆధార్ కార్డును వినియోగించారని, వినియోగించిన ఆధార్ కార్డు ద్వారానే బ్యాంకు లావాదేవీలు జరిపినట్టుగా కూడా అరెస్ట్ అయిన వారు పేర్కొంటున్నారు. అయితే తాను మోసపోయానని తెలుసుకున్న వెంటనే నేరుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ కథనంతా బయటపడుతుంది. సైబర్ కేసుగాళ్లకు రోజు కొత్త పుంతలు దొరుకుతుంది. ఏకంగా సుప్రీంకోర్టు లోపల సైతం కూడా ముద్ర వేయడం, దాంతో పాటు ఈడీకి సంబంధించిన కాపీలను సైతం కూడా ఫేక్ కాపీలను తయారు చేయడం, నేరుగా వారి డిజిటల్ మొబైల్ పంపడంతో ఒక్కసారిగా ఈ ఘటన